ఎట్లా కన్వర్ట్ చేస్తావు చెప్పు నువ్వు మాట. ఇప్పుడు వేసావా లేదా ఓ మాట, ఇప్పుడు వరకు లైన్ లో పంపించావా లేదా అని అందరికి సపోర్ట్ చేయాలి నువ్వు, అవునా? కార్లు ఇప్పుడు కార్ అక్కడ ఉన్న కార్ని ఇక్కడ ఎందుకు తెప్పించావు, సపోర్ట్ చేయాలా లేదా? పైకి వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు అంతా జామ్ అయింది. ఇక్కడ లైన్ పెట్టినావా లేదా నువ్వు లైన్ పెట్టినావా లేదా, నువ్వు పెట్టినావా లేదా? నువ్వు పెట్టావు కదా, ఎందుకు క్లోజ్ చేసావు మరి, ఎందుకు క్లోజ్ చేసావు అంటున్నా. ఇక్కడ గంట సేపు అయింది, వాళ్ళు ఉండే 5-10 నిమిషాలు కాలే, అక్కడ నుంచి ఇంకొక లైన్ పెట్టిస్తున్నాం. ఎట్లా ఆగాలంట? వాళ్ళు పైసలు ఇస్తున్నారు, మేము పైసలు ఇస్తున్నాం కదా. ఏపీఎల్ అంతే, చాలా సమస్య లేదు. మీరు ఎట్లా ఒప్పుకుంటున్నా ఒప్పుకోను, లైన్ లో మరి బైక్ లైన్ ఏపీఎల్ అంతే. ఇక్కడ ఇప్పుడు వరకు 2 వీలర్ కి లైన్ అలౌ చేశారు, అక్కడ లైన్ ఉంది. ఈ 4 వీలర్ వాళ్ళకి అక్కడ ఉంది, అక్కడ ఉంది. 2 వీలర్ వాళ్ళు కంప్లీట్ గా బ్లాక్ అయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమని అంటే వాళ్ళు ఏనంట, ఓన్లీ 4 వీలర్ కే స్టాక్ ఉంది. ఎవడు ఫాల్తు గడి చేశాడో ఏం చేశాడో కానీ స్ప్రెడ్ చేశాడు. ఈ రెగ్యులర్ వాళ్ళు పానిక్ అవడానికి ఏం లేదు మేడం. రెగ్యులర్ యాక్టివిటీస్ కి ఫ్యూయల్ మేము డైలీ వైజ్ గా కొట్టించుకుంటాం. ఓకే, ఏ రోజు ఫ్యూయల్ ఆ రోజు కొట్టించుకుంటాం. ఎవరు చేస్తారో ఏం చేస్తారో కానీ మొత్తం జనాలందరూ పానిక్ అవుతున్నారు. రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి, నా బాబుని స్కూల్కి తీసుకురావాలి, టైం అవుతుంది. వీళ్ళు ఏమంటే వేయనంటున్నారు. ఇప్పుడు యాక్టివిటీ స్టాక్ ఉంది కదా, 50,000 లీటర్స్ ఉంది అన్న. నా ఒక్క నిమిషం, ఇందాక వేసారా లేదా అన్న? మీరు వేసారు కదా, చెప్పండి. ఇప్పుడు లైన్ లో నుంచున్నాం. నేను నా కన్సర్న్ వేను ఒకసారి, నా కన్సర్న్ ఆల్మోస్ట్ గంట సేపు నుంచున్నాం అన్న, గంటన్నర నుంచి చెప్పేది పూర్తిగా నేను కాదని అంటలే. ఇక్కడికి వచ్చేసరికి మేము పని చేస్తున్నాం అంటే ఇప్పుడు అట్లీస్ట్ ఎక్కడి వరకు లైన్ ఉందో ఒక 10 మెంబర్స్ నేను అలో చేయాలి. నువ్వు చెప్పు, సడన్ గా అక్కడ ఉన్న 4 వీలర్ తాడు కట్టిన తర్వాత వేసినావా, తాడు బయట ఉండేనే కట్టారు. 4 వీలర్ ఎట్లా వస్తుంది అన్న? 20-30 బైక్స్ వస్తుంది కన్నా. ఎట్లా ఇప్పుడు వరకు లేని 4 వీలర్ ఇప్పుడు ఎట్లా వస్తుంది అన్న? ఇప్పుడు ఎట్లా వస్తుంది చెప్పన్నా అన్న? ఇప్పుడు వరకు 2 వీలర్ కౌంటర్ 4 వీలర్ ఎట్లా చేస్తారన్నా? ఎట్లా చేస్తారన్నా అంటున్నా అన్న. పెద్దనా ఇగో నేను ఏమంటున్నా, ఇప్పుడు వరకు ఎందుకు వేసిరన్నా? మరి ఇందాకనే బంద్ చేయాలి కదా, ఫస్ట్ డే బంద్ చేయాలి కదా అన్న, ఫస్ట్ డే బంద్ చేయాలి కదా. మరి లేకపోతే ఇప్పుడు దాకా మేము వచ్చి దాకా ఆపి తర్వాత మళ్ళీ బంద్ చేస్తున్నారు. ఉన్నా ఏంటి మీరు రెగ్యులర్ గా కొట్టించుకుంటుంది. మరి ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేయరు అసలు? ఎందుకు కొట్టారు మరి? ఇక్కడ ఎందుకు ఇచ్చామన్నారు? చూడండి, మీరే చూడండి. వాళ్ళు చెప్పే ఓపిక కూడా లేదు. కస్టమర్స్ 4 వీలర్ ఇంపార్టెంట్ అంటే 2 వీలర్ 4 వీలర్ ఇప్పుడు వరకు 2 వీలర్ కి కొట్టారు ఈ లైన్ అంతా. ఇప్పుడేమో సడన్ గా 4 వీలర్ ని తీసుకొస్తున్నారు. వాళ్ళు మాట్లాడే విధానం కూడా చూడండి మీరు, వాళ్ళు ఎంత సాఫ్ట్ గా మాట్లాడే ఓపిక కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు అట్లీస్ట్ ఒక 10 రాత్రి నుంచి ఉన్నారు, మేము యాక్సెప్ట్ చేస్తాము. బట్ ఎందుకు ఈ ప్యానిక్? ఇప్పుడు 4 వీలర్ మాకదే అన్న, మేము ఆల్మోస్ట్ ఎవరి ఇంటెన్షన్ వాళ్ళదే కాదని అంటలేదు నేను. అట్లీస్ట్ మీరు ఇనిషియేటివ్ ఏదో తీసుకోవాలి కదా. లైన్ లో ఉన్న మేడం, హైదరాబాద్ లో ఎవరు చేస్తారో ఒక రీల్ వాయిస్ గా ఎవరైతే ఫేక్ ప్రచారం చేశారో దాని వల్ల జనాలందరూ పానిక్ అవుతున్నారు. బంక్స్ నేనేం తిరగలేదు, నేను రెగ్యులర్ యాక్టివిటీయే. యాక్చువల్ గా డైలీ ఎంచుకుందామని వచ్చాను తప్ప ఇంత పానిక్ అవుతున్నారని నిన్న నైట్ నుంచి నేను న్యూస్ లో చూడటం తప్ప ఇప్పుడు రియాలిటీగా చూస్తున్నాను అనమాట. బట్ వీళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తాం, బంక్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ అడిషనల్ గా మీ మీడియా ద్వారా అందరికీ ప్రచారం చేయండి, ఎవరు పానిక్ అవ్వద్దని చెప్పండి. అవును మేడం, ఇప్పుడు ఈ యాక్టివిటీస్ చేసి లోక జ్ఞానం చాలా మందికి చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి బంక్ లో ఒక పోలీస్ వాళ్ళని పెట్టి మైక్ పెట్టి చెప్పించండి. ఈ యాక్టివిటీస్ చేపిస్తేనే కదా ముందుకు వెళ్ళేది. ఎవరికి అవగాహన లేదు. ఇప్పుడు నేను ఇంత దూరం వచ్చాను, ప్రతి ఒక్కరు మీరు చూడండి అక్కడ 1500 to 2000 ఫుల్ ట్యాంక్ కొట్టుకుంటున్నారు తప్ప ఎవరు 200-300. ఇందులో 50,000 ఉందని వాళ్ళు చెప్తున్నారు వైరల్ గా. ఒక బోర్డు అయినా ఒక బ్యానర్ అయినా కట్టాలి కదా. పెట్రోల్ లేదు అని 10 మంది చెప్తున్నారు. ఇది లైన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లైనే ఉంది, ఉన్నదాన్నే వాళ్ళు 4 వీలర్ కి క్లోజ్ చేసుకున్నారు. వాళ్ళకి మాట్లాడే ఓపిక లేదు మేడం. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఉన్నారు, మేము సర్వీస్ చేయడానికి ఉన్నాము. ఇప్పుడు ఏదో ఒకటి మ్యూచువల్ గా వెళ్ళాలి. ఇంటెన్షన్ వాళ్ళని అడగండి, ఒకసారి అడగండి, ఆయన అడగండి.